కిరణ్, ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక రాజధాని పేరు సూచించారు. నీకు ఎలా అనిపించింది ఆ పేరు వినగానే? మా వి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు. ఈ పేరు వినగానే మీ అభిప్రాయం ఎలా ఉందంటారు? మురగన్ హోటల్ మీకు తెలుసో తెలీదో, గుంటూరు విజయవాడ మధ్యలో టోల్ గేట్ దగ్గర ఉంటుంది. అవును. భోజనం చాలా బాగుంటుంది. మురగన్ హోటల్ భోంచేసి వెజ్ నాన్ వెజ్ భోంచేసి పాకుండా నెంబర్ కానీ 6093 ఆ బస్సు ఎక్కితే, ఇప్పుడు మురుగన్ అనేది బస్సు ఎక్కితే మనకి అటు మచిలీపట్నం నుంచి మధ్యలో విజయవాడ, మచిలీపట్నంలో బీచ్ చూసి అక్కడ గాజులు రోల్డ్ గోల్డ్ చాలా ఫేమస్ అక్కడ. ఆ, అలాగే హల్వా ఫేమస్, బందర్ లడ్డు ఫేమస్. అవి తినేసి విజయవాడ వచ్చేసి విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి ఆ దర్శనం అయిపోయినాక చివరికి గుంటూరు వచ్చేసి గుంటూరులో మిరపకాయ బజ్జీలు తింటాం. ఇది దాదాపుగా 24 దాకా ఇదే ఈ బస్ ఎక్కి తిరుగుతూ ఉంటాం బోరు కొట్టినప్పుడల్లా. మురుగన్ హోటల్లో తింటాం. ఇది పరిస్థితి. చాలా బాగుంది. అది కాదు, ఆయన అంతా పర్టికులర్ గా 3 ప్రాంతాలని కలిపే విధంగా 110 కిలోమీటర్ల హైవే రోడ్ ఎమ్మటే రాజధాని పెడితే 10%తో అయిపోయిందంటే మీరేందండి? హల్వా అంటారు, బందర్ లడ్డు అంటారు, మురుగన్ హోటల్ అంటారు, మిరగాయ బజ్జీ అంటారు. అసలు ఏం జరుగుతుంది? అన్నీ ఉన్నాయి కదండి. మురుగన్ హోటల్ ఉంది, బందర్ లడ్డు ఉంది, రోల్డ్ గోల్డ్ ఉంది మచిలీపట్నంలో, విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, అలాగే గుంటూరులో మిరగాయ బజ్జీలు ఉన్నాయి. ఇంకేముంది హ్యాపీగా. ఇప్పుడు ఆయన అన్నాడో లేదో బస్సు పెట్టారు, మురగన్ కోడికత్తి అని చెప్పి బస్సు పెట్టారు బ్రహ్మాండంగా. ఇక్కడ నుంచి అటు నుంచి మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా చాలా మావిగన్ చాలా బాగుంది మాకైతే. భోజనానికేమో ఇక్కడ అంటే ఇప్పుడు సాక్షి పేపర్ లో రాసినట్టు మావిగన్ గురించి ప్రజలందరూ చర్చించుకుంటున్నారంటగా. బ్రహ్మాండంగా ఉంది, 10% ఖర్చుతోనే అయిపోద్ది ఇదంతా. ఇది వస్తే కనుక రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని మాట్లాడుకుంటున్నారంట. నిజమేనా అది? అది వచ్చిందో రాదో లే కానీ ఆ బస్సు అయితే వచ్చింది. మావిగన్ బస్సు వచ్చింది. ఇంకా ఆ బస్సులో తిరుగుతాం. ఈ 3 ప్రాంతాలనే కవర్ చేసినట్టు ఉంటుంది అనేది మా ఉద్దేశం. సరే కానీ ఈ ఐడియా చంద్రబాబు నాయుడు గారికి చెబితే ఒప్పుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళి చెప్పారంటారు ఇది? మరి ఏమని అంటే ఈ ప్లాన్ బి అనేది, మావిగన్ అనేది నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, కూటమి ప్రభుత్వానికి చెప్పాము, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎప్పుడు వెళ్ళి చెప్పారంటారు? ఏడ చెప్పాడు అండి ఆయనకి? లండన్ టాబ్లెట్లు అయిపోయి నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి అది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అర్థం కాక తల బీక్కుంటున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకు మీరు హ్యాపీగా రండి నాతో పాటు, హాయిగా మరో హోటల్లో తిందాము, మొత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం హ్యాపీగా తిరుగుదాం బ్రహ్మాండంగా. అంటే ఇక్కడ మచిలీపట్నం అనేది ఎలా చూడాలంటారు? అసలు మచిలీపట్నం కలపాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు? మొత్తాన్ని తీసుకెళ్లి ఆ సముద్రంలో వేద్దామని. అలా అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక ఫిష్ ఆంధ్రాలో ఫిష్ ఉంది, మచిలీపట్నంలో మచిలీ ఉంది అనుకోవాలంటారా? మీరు ఎట్టనుకున్నా పర్లే, మీరు ఎట్టనుకున్నా పర్లే. కూటమి అధికారంలో ఉంటే రాష్ట్రానికి రాజధాని అమరావతి. ఆయన రాదు అని తెలిసి కూడా రాజధాని ఏది అని మీరు జగన్ అడగండి, మావిగన్. అంటే మీకు ఆయన అంటున్నాడు కదా, గన్ అంటే జగన్ గుర్తొస్తాడేమో, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని అంటున్నారు. నిజంగానే గన్ అంటే జగన్ గుర్తొస్తాడు? పెట్టుకోవచ్చా? పెంటగాన్, పెంటగాన్ లో పెంట తీసుకొని పేరగాన్ లో పేరాకి రాసి కొట్టచ్చా? మావిగన్, పేరగాన్, పెంటగాన్, ఈగల పెంట, దోమల పెంట, రకరకాల పేర్లు వస్తాయి. ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఇవన్నీ చెప్పటానికి కిరణ్ సరిపోయిందిగా. అది సరే, అట్లా కాదు, ఇంత విప్లవాత్మకమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రానందుకు సిగ్గుపడాలి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి నీకు వచ్చింది 11 సీట్లు వచ్చేసరికి నీకు ఇలాంటి ఐడియాలు వస్తాయి. ఇంట్లో కూర్చుంటావు, అసెంబ్లీకి రమ్మంటే రావు. మరి నీకు ఇంట్లో నుంచి రాకుండా 4 గోళ్ల మధ్య బైబిల్ చదివేవాడికి ఇలాంటి ఐడియాలు వస్తాయి. మధ్యలో బైబిల్ వద్దులేండి, ఆయన చెప్పిన మాట అండి. నేనేం అనలేదు, నేనేమి తిట్టను కూడా తిట్టలేదు. 4 గోళ్ల మధ్య బైబిల్ చర్చికి వెళ్ళి చదువుకో.
మాకు రాజధాని వచ్చిన సందర్భంగా నీకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే అండి. ఇప్పుడు అసలు మీకు చేత అయింది కాబట్టి, మీకు ఒక బలం ఉంది కాబట్టి, మీ కూటమి నాయకులందరూ కలిసి పార్లమెంట్ లోను అలాగే లోక్సభ మాకు బలం ఉందని చెప్పి రాజధాని ఓకే చేయాల. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరిచ్చారు? రాష్ట్రం విడిపోయిన తర్వాత. మరి నిన్న 80 ఏళ్ల ముసలమ్మ వెళ్ళింది ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? వెళ్ళిందంటగా ఆయన దగ్గరికి. నా దగ్గర ఎకరం పొలం లాక్కున్నారు, రాజధాని పేరుతో లాక్కున్నారని చెప్పి ఆయన దగ్గర ఏడుతుందంట. ఎవరికి అన్యాయంగా లాక్కోటాలు ఏమీ జరగల, అంతా లీగల్ గా జరుగుతుంది. మళ్ళీ ఇంకొక దాదాపు దగ్గర 17,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా రాజధాని కోసం. మరి దాని గురించి మీరేం చెప్తారు చెప్పండి. ఎన్ని కాదు, 1,00,000 ఎకరాలు పెట్టుకొని 2 లక్షల కోట్లు అవినీతి చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. దానికోసమే అమరావతి అని కలవరిస్తున్నాడు అనే మాట జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. మరి ప్రజలకు పూర్తిగా అర్థమైంది అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా జరగట్లేదా. మీరు అమరావతి కమరావతి అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. అక్కడ మొత్తం అసలు ఇనుము గొట్టాలు, మళ్ళీ కంకర, మొత్తం ఇసుక మట్టి మొత్తం ఇక అమ్ముకోవాల్సినవి మొత్తం అమ్ముకున్నారు. మళ్ళీ రాజధాని ప్రాంతంలో మీరు కూటమి అధికారం వచ్చిన తర్వాత కూడా 3 సార్లు తగలబెట్టడం జరిగింది. ఇందులో వెనక ఎవరు ఉన్నారు ఏంది అంటే కొంతమంది పోలీసులు కూడా ఉన్నారని తెలిసింది. సరే ఇవన్నీ కాదు కానీ నిన్న విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. అమరావతిని అమరావతిలా కట్టండి, కమరావతిని చెయ్యమాకండి దాన్ని అంటూ ఆయన చేసిన ట్వీట్. ఎలా చూడాలంటారు మరి దాన్ని? ఇలాంటి ఒళ్ళు బలుపు మాటలు ఇంకా నీకు తగ్గల. ఎందుకు ఈ నాటకాలు? ఎందుకు వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి కొన్ని వీడియోలు వదలటం దేనికి? నువ్వు కూడా అంబటి రాంబాబు లాగా అవంతిగాడు లాగా నువ్వు కూడా దాన్ని ఓ స్టెప్ని మెయింటైన్ చేసావు కదా. ఎందుకు చెప్పి ఈ మాటలు చెప్పు. ఇప్పుడు రాజధాని అమరావతి, నువ్వు ఎన్ని మాటలు అనుకున్నా అమరావతి కమరావతి నువ్వు ఎన్ని అనుకున్నా కూడా అది ఆగేది లేదు. నేను వచ్చే మారుస్తా, మీకు దమ్ముంటే ఆపుకోండి అంటున్నాడుగా. ఏంది మార్చేది? రాజధాని నా ఇష్టం వచ్చినట్టు మారుస్తాను నేను అధికారంలోకి వస్తే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాటలు మాట్లాడబట్టే నీకు 11 సీట్లు ఇచ్చారు. నీకు 11 మార్చరాయి కదా. 11 అయితే 11 ఇంకేమంటారు? ఏమంటారు చెప్పండి. నీకు 11 సీట్లు అసెంబ్లీకి రారా అంటే 11 నిమిషాలు కూడా ఉండవు. ప్రెస్ మీట్ పెట్టరా అంటే 11 ప్రెస్ మీట్ పెడతానంటావు. ఇవన్నీ దేనికి సంకేతాలు మాకైతే అర్థం కావట్లే. సారీ నిన్న కాకపోతే ఒక 1/2 గంట లేట్ అయినట్టుంది కదా. 11:15 మొదలు పెట్టినట్టుంది. కానీ ఆయన చెప్పడం అంటే 11 చెప్తాడు. మరి ఎందుకు ఈ మాటలా? నీకు నచ్చే కదా. అసెంబ్లీ స్థానాలు మొత్తం 263 చేశారు. అవి టోటల్ చేస్తే 11 వచ్చినాయి. అలాగే పార్లమెంటు ఎంపీ కూడా 30 ఉంది. టోటల్ చేస్తే అది 11 వచ్చింది. నీకు ఢిల్లీలో నీకు రూమ్ కేటాయిస్తే ఆ రూమ్ నెంబర్ కూడా 11 కేటాయించారు. మరి దీన్ని ఏమనాలో ఇక మీకు ఆ దేవుడే చెప్పాలా. సరే ఇవన్నీ కాదండి, లోక్సభలో గాని రాజ్యసభలో గాని రైతులకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకనే మేము ఈ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పి వాకౌట్ చేశారు. అటు మిథున్ రెడ్డి గాని ఇటు వైవి సుబ్బారెడ్డి గాని. ఎలా చూడాలంటారు? మీకు వాకౌట్ చేయటం అలవాటే కదా. ఇక్కడ అసెంబ్లీలో కానీ మీరు ఒక్కళ్ళు తప్ప బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా రాజధానికి ఓకే చెప్పినాయి కదా. చెప్పాయి. నేను చెప్పాలని రూల్ ఏమన్నా? అసలు మిమ్మల్ని అసలు ఎవరు లెక్కలో తీసుకున్నారు? అసలు మాకు నచ్చలేదబ్బా. మీకు నచ్చినా నచ్చకపోయినా అమరావతి మాకు నచ్చలా. రాజధాని అమరావతి. మీరు గూగుల్ని సెర్చ్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని కొడితే అమరావతి. మావి కన్నా చూపియండి, ఒకసారి చూపియండి. జగన్ చెప్పిన వీడియో వస్తుంది. మావి కన్నా అంటే పెంటగాన్ అని మాకు నోట్ ఎమ్మట వచ్చింది. పెంటగాను పేరగాను వద్దులే అది.